మీరు ఆయన తాలూకా కొంచెం పక్కకు రండి, మాట్లాడతారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ మోటరైజ్డ్ కావాలా? చేత్తో తిప్పేదే. ఎందుకు ఇవ్వలేదు ఆయనకి? మన దగ్గర ఎన్ని కావాలో ఇవ్వండి, రాసేస్తాను. మీరు ఇది ఫోటో తీసుకోండి. ఇది ఇక్కడ పెట్టు, వాళ్ళకి ఇమీడియట్గా ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ రండి. మీరు అక్కడ ఇచ్చారా? ఏమన్నాడు? మదర్ గారు వచ్చి ఇచ్చిందంట సార్. ఏమని ఇచ్చింది? ఇవ్వద్దు అని. వెరిఫికేషన్ కూడా అయిపోయింది సార్. అయిపోయినా ఇవ్వద్దు డాక్యుమెంట్ రాస్తున్నారు. మళ్ళీ కలవండి మీరు. ఓకే, నెక్స్ట్ రండి. నేను ఇది తహసీల్దార్కు ఎస్ఐకి రాశాను. మీరు వెళ్ళండి, వాళ్ళు మీకు పిలుస్తారు. వాళ్ళే వీళ్ళు పక్కనే వేస్తున్నారు. ఇది ఫోటో తీసుకోండి, మెమో ఇష్యూ చేయండి వానికి. మళ్ళీ ఇది ఇక్కడే పెట్టండి, ఫోటో తీసుకోండి. నెక్స్ట్ ఆమెను కూర్చోబెట్టమ్మా. నువ్వు డబ్బులు వచ్చినాయి, సాయంకాలం డబ్బులు వచ్చినాయి, మీ పొలం తహసీల్దార్ గారు దాంట్లో 2 స్టార్లు కలిసినట్టు గేట్లు కూడా మండలం అది మీ పట్టా భూమే? పూర్వం నుంచి వచ్చింది. ఇక్కడే ఎస్పీ గారు ఉంటారు, అక్కడే వెళ్ళి ఎస్పీ గారిని కలవండి. లేకపోతే నేను పంపిస్తా, ఒక పని చేయండి. ఇట్లా ఏ బాబు, ఇది ఒకటి జెరాక్స్ తీసి వాళ్ళకి ఇచ్చేయండి, ఒకటి ఇక్కడ నుంచి వెళ్తుంది. చలో పిలుచుకోండి, ఖాళీగా ఉండకుండా. వచ్చి వెళ్ళేదానికి బాగా ఇబ్బందిగా ఉంటా ఉంది. మాకు ఏదైనా శాశ్వతమైన స్థలం ఏదైనా పొడిస్తే భవనం కట్టుకుని దానికోసం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్గా గతంలో సార్ ఇరిగేషన్ కాలం మీద వీళ్ళు కట్టారు. అవును సార్ చెప్పేది. అవును సార్. ఆర్డీఓలు తహసీల్దార్లు వాళ్ళతో మాట్లాడి ఈ ప్రాబ్లం చూస్తారు, ఐడెంటిఫై చేయాలి. ల్యాండ్ మీరు జేసీని కలవండి. ఇది కావాలంటే జెరాక్స్ పెట్టుకొని మీ దగ్గర ఒరిజినల్ మళ్ళీ ఇక్కడే పెట్టండి. అసోసియేషన్ తరఫున వచ్చాను సార్, బాపట్ల జిల్లా బ్రాంచ్ తరఫున. ఆమె రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నేను ప్రెసిడెంట్ అటెండ్ సెక్రటరీ. సో మెయిన్ ఏంటంటే రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఎంతవరకు రాలేదు సార్. అంటే గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఇయర్స్ కానీ. అంటే మీరు రీసెంట్గా రిటైర్ అయ్యారా? లేదండి, నేను 2007లో రిటైర్ అయ్యాను. ఇప్పుడు గవర్నమెంట్ పంపుతాం ఇది 1/7/2000